అంతరిక్ష లోకపు గగనతలంలో భూమికి సుమారు 4.3 కాంతి సంవత్సరాల దూరంలో నీల ఆకాశ అనే అద్భుతమైన గ్రహం ఉంది. ఈ గ్రహం మీద ఆకాశవాసులు అనే ప్రాణులు నివసిస్తున్నారు. వీరు పొడవైన నీలి చర్మంతో, చిత్రమైన గీతలతో, మెరిసే కళ్లతో కనిపించే జాతి. రవి భారతదేశం నుండి వచ్చిన అంతరిక్ష పరిశోధకుడు. అతని మనసు అపారమైన కుతూహలంతో నిండి ఉంది. భూమి మీద అడవులు నశించిపోతున్న వేళ కొత్త జీవనయోగ్యమైన గ్రహాలను అన్వేషించటానికి బయలుదేరాడు. అతని ప్రయాణం అతన్ని నీల ఆకాశ గ్రహం వరకు తీసుకొచ్చింది. ఇది అద్భుతం. నేను ఊహించిన దానికంటే ఎంతో అందంగా ఉంది, రవి అన్నాడు తన అంతరిక్ష నౌక నుండి గ్రహం యొక్క దృశ్యాన్ని చూస్తూ. ఆ గ్రహం మీద దట్టమైన అడవులు, అందమైన జలపాతాలు, ఎత్తైన కొండలు మరియు తేజోమయమైన వెలుతురుతో నిండిన చెట్లు కనిపించాయి. ప్రతిదీ ఏదో అద్భుతమైన విధంగా జీవించినట్లు కనిపించింది. అతని నౌక నేలకు దిగిన తర్వాత రవి తన శరీరానికి పర్యావరణ అనుకూలమైన సూట్ ధరించి బయటకు అడుగు పెట్టాడు. క్షణాలలో ఒక విచిత్రమైన జంతువు అతని ముందుకు వచ్చింది. 6 కాళ్లతో, గట్టి ముక్కుతో, పర్వతాలను తవ్వగల సామర్థ్యంతో. భయపడకు, అతను తనకు తానుగా అన్నాడు. నేను శాంతిని కోరుకుంటున్నాను, కాని ఊహించనిది జరిగింది. ఆ జంతువు ఆగిపోయి రవి వైపు తన తలను వంచింది మరియు ఒక తేలికైన విజ్ఞప్తి మాదిరిగా అతని మనసులో ప్రవేశించింది. స్వాగతం, పరదేశీ. మా ప్రపంచానికి స్వాగతం. రవి ఆశ్చర్యంతో నిలబడిపోయాడు. నువ్వు నాతో మాట్లాడగలవా? అతను అడిగాడు. మేము ఆలోచనల ద్వారా సంభాషిస్తాము, ఆ జంతువు సమాధానమిచ్చింది. నా పేరు అమర. నేను నిన్ను మా ప్రపంచం గురించి నేర్పించాలని వచ్చాను. రవి తన శ్వాసను బిగపట్టాడు. ఇది నిజంగా అద్భుతమైనది. నేను ఎన్నడూ ఇలాంటి భావప్రసారాన్ని అనుభవించలేదు. మా ప్రపంచంలో మాటలు చాలా పరిమితమైనవి, అమర వివరించాడు. ఆలోచనలు మరింత స్పష్టమైనవి, మరింత నిజాయితీగా ఉంటాయి. నువ్వు త్వరగా నేర్చుకుంటావు. తరువాత రోజులలో అమర రవికి ఆకాశవాసుల జీవితాన్ని చూపించాడు. అతను అతన్ని ఉన్నతమైన కొండలకు, లోతైన లోయలకు మరియు వెలుగుతో నిండిన అడవులకు తీసుకెళ్లాడు. ప్రతిచోటా రవి ఒక అద్భుతమైన సమతుల్యతను గమనించాడు. మీ జనాభా ఎక్కడా? అని రవి అడిగాడు వారు ఒక పెద్ద గ్రామానికి చేరుకున్నప్పుడు. మేము గ్రామాలలో నివసిస్తాము, వేల సంఖ్యలో ఉంటాము, అమర సమాధానమిచ్చాడు. కానీ మేము అందరం కలిసి ఒక జాతిగా లక్షల సంఖ్యలో ఉన్నాము. వారి సమాజం ప్రకృతితో సమతుల్యంలో జీవిస్తుంది. వారి శరీరాలలో ఉన్న నరాలు ప్రతి చెట్టు, ప్రతి జంతువు మరియు ప్రతి నదితో అనుసంధానం చేయగలవు. ఒక సాయంత్రం రవి ఒక విశాలమైన గుహ ముందు నిలబడ్డాడు. దాని గోడలపై వింతైన చిత్రాలు గీయబడి ఉన్నాయి. ఇది మా చరిత్ర, అమర చెప్పాడు. మా పూర్వీకులు వేల సంవత్సరాల క్రితం గీసిన చిత్రాలు. వారు కూడా సంపర్క మార్గాన్ని కనుగొన్నారు, జీవన వృక్షంతో మనల్ని కలిపే మార్గాన్ని. రవి ఆ గీతలను తాకాడు. ఒక్కసారిగా చిత్రాలు అతని మనసులో కదిలాయి. నేను వాటిని చూడగలుగుతున్నాను, అతను ఆశ్చర్యంతో అన్నాడు. వాళ్ళ జీవితాలను, వాళ్ళ కష్టాలను, వాళ్ళ ఆనందాన్ని. మీరు గ్రహాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మీరు మాలాగా మారాలి, ఒక వృద్ధ ఆకాశవాసి చెప్పింది. అదెలా సాధ్యం? రవి అడిగాడు. మేము అవతార్ టెక్నాలజీని అభివృద్ధి చేశాము. మీ మనస్సును ఒక కొత్త శరీరానికి బదిలీ చేయవచ్చు, ఒక ఆకాశవాసి శరీరం. కానీ ఇది ప్రమాదకరం. ఒకసారి మారిపోతే వెనక్కి వెళ్లే మార్గం లేకపోవచ్చు, రవి నిర్ణయించుకున్నాడు. నేను సిద్ధంగా ఉన్నాను. ఒక సంక్లిష్టమైన శాస్త్రీయ ప్రక్రియ తర్వాత రవి లేచాడు. ఇప్పుడు నీలి రంగు చర్మంతో, పొడవైన శరీరంతో ఆకాశవాసి అవతార్లో ఉన్నాడు. అతని అనుభూతులు తీవ్రంగా ఉన్నాయి. గాలిలో ప్రతి కదలిక, ప్రతి ధ్వని, ప్రతి సువాసన అతనికి కొత్త అర్థాన్ని సంతరించుకున్నాయి. ఇది అద్భుతం, అతను అన్నాడు. కాని ఆ మాటలు తన పెదాల నుండి రాలేదు. అవి అతని మనసు నుండి బయటకు వచ్చాయి. ఇప్పుడు నువ్వు అర్థం చేసుకుంటావు, అమర చెప్పాడు. మన జీవిత విధానం గురించి, మన గ్రహం గురించి మరియు మనం దానిని ఎలా కాపాడుకుంటున్నామో.
అమర రవిని గ్రహం యొక్క కేంద్ర స్థానానికి తీసుకెళ్లాడు, ఒక పెద్ద పవిత్రమైన చెట్టు దగ్గరకు. ఇది జీవన వృక్షం. ఇది మా అందరినీ కలుపుతుంది. నువ్వు దానిని అనుభవించాలి. రవి తన చేతులను ఆ చెట్టుపైన ఉంచాడు, మరియు అకస్మాత్తుగా వేలాది విద్యుత్తు ప్రవాహాలు అతని శరీరం గుండా ప్రవహించాయి. అతను పూర్తిగా గ్రహంతో అనుసంధానమయ్యాడు. అతను ప్రతి ఆకును, ప్రతి కాండాన్ని, ప్రతి వేరును అనుభవించాడు. అతను అరణ్యం యొక్క గుండెను అనుభవించాడు. కాని సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. ఒకరోజు భూమి నుండి ఒక పెద్ద బృందం వచ్చింది. ఈసారి శాస్త్రవేత్తలు కాదు, సైనికులు మరియు గనుల కంపెనీల నాయకులు. ఈ గ్రహంలో విలువైన మూలకాలు ఉన్నాయి, వారి నాయకుడు అన్నాడు. మనం వాటిని తవ్వుకోవాలి. రవి తన కొత్త శరీరంతో, తన కొత్త అవగాహనతో భయంకరమైన విషయం జరగబోతోందని తెలుసుకున్నాడు. మీరు ఈ ప్రదేశాన్ని తవ్వితే ఈ గ్రహం మొత్తం శక్తి వ్యవస్థను నాశనం చేస్తారు, అతను వారిని హెచ్చరించాడు. మీరు మొత్తం జీవావరణాన్ని నాశనం చేస్తారు. కానీ వారు వినలేదు. బలవంతంగా ఆక్రమించి పెద్ద యంత్రాలను తీసుకొచ్చారు. తొలి పేలుళ్లు మొదలయ్యాయి, లోయలు కదిలిపోయాయి. రవి తెలుసుకున్నాడు, తన భూమివాసుల సహోద్యోగులకు వ్యతిరేకంగా నిలబడాలి, లేదా నీల్కాస నాశనం అవుతుంది. ఆకాశవాసులు మొదట యుద్ధం చేయటానికి సిద్ధపడలేదు. కాని రవి వారిని ప్రేరేపించాడు, వారి బలాన్ని సమీకరించాడు. మీరు ప్రకృతితో ఏకమై ఉన్నారు, అదే మీ బలం, అతను చెప్పాడు. ఒక గొప్ప పోరాటం జరిగింది. భూమి సైనికులు ఆధునిక ఆయుధాలతో పోరాడారు, కాని ఆకాశవాసులు గ్రహం శక్తిని ఉపయోగించారు. వారు అడవి జంతువులను పిలిచారు, భూమిని కంపింపజేశారు, మరియు తుఫానులను సృష్టించారు. రవి ఇప్పుడు పూర్తిగా అవతార్గా మారిపోయి దీని మధ్యలో ఉన్నాడు, రెండు ప్రపంచాల మధ్య అనువాదకుడిగా. చివరికి ఆకాశవాసులు విజయం సాధించారు. భూమి బలగాలు వెనక్కి వెళ్లటానికి నిర్ణయించుకున్నాయి, కానీ రవి తెలుసుకున్నాడు, వారు మళ్లీ తిరిగి వస్తారని. యుద్ధం ముగిసిన తర్వాత రవి ఒక నిర్ణయానికి వచ్చాడు. నేను ఇక్కడే ఉండిపోతాను, అతను అన్నాడు. నేను భూమికి ఒక సందేశం పంపిస్తాను, వారు నీల్కాసను మంచి చేతుల్లో వదిలేశారని తెలియజేస్తాను. అతను తన అనుభవాల గురించి భూమికి ఒక వీడియో లాగ్ పంపాడు, ఎలా ఆకాశవాసులు శాంతితో జీవిస్తారో వివరించాడు. ఎలా ప్రకృతిని గౌరవించాలో మనుషులకు నేర్పిస్తాను అని అతను వాగ్దానం చేశాడు. ఆకాశవాసులు అతన్ని స్వీకరించారు, వారి కుటుంబంలో ఒకడిగా. మన ప్రపంచాలు ఒకరికొకరు నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి, రవి చెప్పాడు, కొత్త రాత్రి ఆకాశం కింద నిలబడి. భూమి మరియు నీల్కాస రెండు ప్రపంచాలు, కాని ఒకే ఆత్మ. ఆ రాత్రి అతను ఆకాశవాసుల కోసం ఒక పాట పాడాడు, భూమిపై తెలుగు భాషలో పాడే పాత పాట. అతని పాట గాలిలో ప్రతిధ్వనించింది, రెండు ప్రపంచాల మధ్య ఒక విధమైన వంతెన నిర్మించింది. మన కథ ముగుస్తోంది, కాని రవి కథ మాత్రం ఇప్పుడే ప్రారంభమైంది. ఒక మనిషి, రెండు ప్రపంచాలు, ఒక నిజమైన లక్ష్యం, ప్రకృతిని, జీవితాన్ని మరియు భవిష్యత్తును సంరక్షించడం. ఎప్పుడైనా రాత్రి ఆకాశంలోకి చూసినప్పుడు ఒక నీలి చుక్క వైపు చూడండి. అక్కడ చాలా దూరంగా రవి మరియు ఆకాశవాసులు నివసిస్తారు. భవిష్యత్తుకు ఒక గుణపాఠం, ప్రకృతితో శాంతితో జీవించడం ఎలాగో.